Playwright interview question and answers. So for example, let's say we're talking about playwright. So playwright లో ఏముంటుందంటే let's talk about what is playwright and how is it different from selenium and cypress. సో దీంట్లో ఉండేది ఆటో వెయిట్ మెకానిజం, మల్టీ ట్యాబ్ విండో, మోడర్న్ ఆర్కిటెక్చర్, రిచ్ డీబగ్గింగ్ టూల్స్. సో దీంట్లో ఇంకోటి ఏంటి అంటే ఆటో వెయిట్ మెకానిజం అంటే దాంట్లో బిల్ట్ ఇన్ వెయిట్స్ ఉంటాయి. బేసిక్లీ ప్లే రైట్లో ఏంటంటే బిల్ట్ ఇన్ వెయిట్స్ ఉంటాయి. సో మళ్ళీ మనం సపరేట్గా ఎక్స్ప్లిసిట్ వెయిట్, ఇంప్లిసిట్ వెయిట్ అవన్నీ ఏం పెట్టక్కర్లేదు. సో దాంట్లో ఆల్రెడీ బిల్ట్ ఇన్ వెయిట్స్ ఉంటాయి. ఓకే, మల్టీ ట్యాబ్ విండో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఆల్ అబౌట్ పేజ్ అండ్ కాంటెక్స్ట్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి ప్లే రైట్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రౌజర్ అండ్ పేజ్ అండ్ బ్రౌజర్ కాంటెక్స్ట్. సో దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లే రైట్ అనమాట. సో దాన్ని బట్టి ఇక్కడ ఏమైంది, సో మల్టీ ట్యాబ్ విండో ఏంటంటే ఇక మల్టిపుల్ కాంటెక్స్ట్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అలాగే మోడర్న్ ఆర్కిటెక్చర్, సో దాని లోపలే నువ్వు సిడిపి, వెబ్ కిట్ ప్రోటోకాల్ అన్నీ ఉంటాయి. నువ్వు మళ్ళీ సెలీనియం వెబ్ డ్రైవర్ అవన్నీ పిలవక్కర్లేదన్నమాట. సో దీని లోపలే ఆల్రెడీ ఉంటుంది, డైరెక్ట్ బ్రౌజర్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఆబ్వియస్లీ ఇంకా డీబగింగ్ టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లే రైట్లోనే ప్లే రైట్ ఇన్స్పెక్టర్ ఉంటుంది, విఎస్ కోడ్ డీబగర్ ఉంటుంది, ట్రేస్ ఫెయిల్యూర్ అనేది అందుకని చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపోర్ట్ ఏమైనా రన్ చేస్తే ఆ ట్రేస్ ఫెయిల్యూర్ తెలిసిపోతుంది, ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది, ఏమేమి ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, అసలు అన్నీ నీట్గా తెలిసిపోతుంది అన్నమాట. అమంతా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ప్లే రైట్ ఆర్కిటెక్చర్. చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ఇంటర్వ్యూలో మనం ఈ రెండు చెప్తే మనకి ఫుల్ మార్క్స్ వచ్చేస్తుంది. ఏంటి అంటే బ్రౌజర్ కాంటెక్స్ట్ ఉంటుంది, ఏదైతే చెప్పాను ఇందాక నేను, బ్రౌజర్ కాంటెక్స్ట్ అండ్ నో వెబ్ డ్రైవర్. అదే ఇందాక చెప్పాను కదా, సెలీనియం వెబ్ డ్రైవర్ అన్నీ అవసరం లేదన్నమాట. వెబ్ డ్రైవర్ అవసరం లేదు, డైరెక్ట్ బ్రౌజర్ ఆటోమేషన్లో నుంచే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ పేజ్ ఆబ్జెక్ట్ అండ్ బ్రౌజర్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ప్లే రైట్. సో బ్రౌజర్ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఒక సపరేట్ ఐసోలేటెడ్ బ్రౌజర్ సెషన్ లాగా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రోమ్లో మన ఇన్కాగ్నిటో విండో ఎలా ఉంటుందో అలా అనమాట, సపరేట్గా ఉంటుంది. ఓకే, దాని లోపల కంటెంట్స్, కుకీస్ ఉంటాయి, స్టోరేజ్ ఉంటుంది, పర్మిషన్ ఉంటుంది, క్యాషే ఉంటుంది, అన్నీ ఉంటుంది ఒక బ్రౌజర్ కాంటెక్స్లో. చాలా అంటే చాలా పవర్ఫుల్. అదే దాంట్లో పేజ్ ఏంటి అంటే ఒక సింగిల్ ట్యాబ్, ఒక మొత్తం ట్యాబ్ విండో అనమాట. దాని లోపల ఇంకేమీ ఉండదు నీకు, అదేంటి సెషన్స్, బ్రౌజర్ అవన్నీ ఏమి ఉండవు. సో అదేంటి ఒక్కసారి నువ్వు క్లోజ్ చేసా అంటే మొత్తం పోతుంది అనమాట. ఓకే, సో మల్టిపుల్ పేజెస్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ కాంటెక్స్ట్. లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. వాట్ ఆర్ ద 5 పిల్లర్స్ ఆఫ్ ప్లే రైట్. ప్లే రైట్లో అందుకన్నా 5 పిల్లర్స్ ఏంటి అంటే లొకేటర్స్, యాక్షన్స్, ఎసెషన్స్, నావిగేషన్ అండ్ కాంటెక్స్ట్. లొకేటర్స్ అంటే ఏంటి, మామూలుగా మనం పేజ్ డాట్ గెట్ బై లొకేటర్, గెట్ బై పేజ్ అవన్నీ ఉంటాయి కదా, గెట్ బై ఐడి అవన్నీ. సో దాన్ని అన్ని లొకేటర్స్ అంటారు. యాక్షన్స్ అంటే ఏంటి, క్లిక్ చేయడం అయినా, టైప్ చేయడం అయినా, ఫిల్ చేయడం అవన్నీ యాక్షన్స్ అంటారు. ఎసెషన్స్ అంటే ఏంటి, ఎసెషన్స్ అంటే అసలు అది ఉందా లేదా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా, ఓకే, అది అసలు ఒక పేజ్ ఓపెన్ అవుతుందా లేదా, అవన్నీ ఎసెషన్స్. నావిగేషన్స్ అంటే గో టు అండ్ క్లోజ్, అవన్నీ నావిగేషన్స్ అంటారు. కాంటెక్స్ట్ అంటే చెప్పాను కదా, ఇక్కడంతా జస్ట్ ఐసోలేటెడ్ కాంటెక్స్ట్ అంతా, దీన్ని ఐసోలేటెడ్ అంతా దీన్ని అంటారు. ఇంకో ఐసోలేటెడ్ అని ఉంది కదా, ఐసోలేటెడ్ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ అంతా కాంటెక్స్ట్ అనమాట. అవన్నీ చూద్దాం, ఇంటరాక్షన్, సెషన్స్ అవన్నీ చూద్దాం. ఓకే, ప్రస్తుతం అయితే ఇంతే. చలో బాయ్.